తులారాశికి గుడ్ న్యూస్, మీ జాతకం బాగుంది. మీ జాతకం నేను 85% మార్క్స్ ఇవ్వగలను, అంత బాగుంటుంది. థీమ్ పాయింట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ లైన్, యువర్ సక్సెస్ విల్ డిపెండ్ ఆన్ ఏ రిలేషన్. ఒక్క రిలేషన్ వల్ల, జస్ట్ బికాస్ ఆఫ్ వన్ రిలేషన్షిప్, యువర్ కంప్లీట్ ఇయర్ విల్ బి డిపెండెంట్ ఆన్ దట్. ఆ ఒక్క పర్సన్, ఆ ఒక్క వ్యక్తి వల్ల మీ సంవత్సరం మొత్తం ఆధారపడి ఉంది. మీరు గనక ఆ మనిషిని కాపాడుకోగలిగితే, జాగ్రత్త మాట్లాడగలిగితే మీ సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. ఇదేంటి గురుగారు అంటున్నారంటే, ప్రకృతి నియమాలు, ప్రకృతి ధర్మాలు అలానే ఉంటాయి. రాముడు ఉన్నాడు, రాముడు నమ్ముకున్నది హనుమంతుడు కదా. హనుమంతుడు లేకపోతే రాముడే లేడు. అలా మీకు ఒక హనుమంతుడు కావాలి. అలా ఒక మనిషిని మీరు రిలేషన్ లో తీసుకుంటే, ఆధారపడితే మీకు సక్సెస్ గ్యారంటీ. మీరు ఎప్పుడే ఎగ్జాంపుల్ ఇచ్చాను, రాముడు సక్సెస్ అవడానికి 50% కారణం హనుమంతుడే. సో అలానే మీకు ఒక రిలేషన్, మీ ఏజ్ బట్టి, మీరు మిడ్ ఏజ్ లో ఉన్నారనుకోండి, మధ్య జీవితంలో మీకు ఫ్రెండ్, మీ వయసు 60 దాటింది అనుకోండి, మీకు అల్లుడు, మీ వయసు ఒక 15 ఉంటే మీ క్లాస్మేట్. సో ద రిలేషన్ మే వేరీ. మనిషి మారిపోవచ్చు కానీ మనిషి మాత్రం ఉంటాడు. ఐ మీన్ టు సే, ఒక్క మనిషి మీద మీరు ఆధారపడి ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో ఒక్క మనిషి ఆధారం బట్టి మీకు పెళ్లి అవ్వడం జరుగుతుంది, మీ కెరియర్ సక్సెస్ అవుతుంది, మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆ మనిషి మిమ్మల్ని ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తాడు మీకోసం, కెరియర్ లో మిమ్మల్ని గైడ్ చేస్తాడు. సో ఎవ్రీథింగ్ విల్ బి డిపెండెంట్ ఆన్ దట్ పర్సన్. హీ మే బి యువర్ హస్బెండ్. సో ఆ రిలేషన్ ఈస్ గోయింగ్ టు సేవ్ యువర్ లైఫ్. మిమ్మల్ని ఒడ్డుకు తీసుకొస్తాడు, ఒడ్డుకు చేరుస్తాడు. సో మార్క్స్ ఇచ్చుకుంటే తులారాశికి చాలా బాగుంది. మనం ముందే చెప్పాము 85% మార్క్స్. సో భయపడాల్సిన అవసరం లేదు, కానీ మీరు నోరు కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంతా మంచిది. కెరియర్ బాగుంది, హెల్త్ బాగుంది. ఇప్పుడు గ్రహస్థితి గురించి మాట్లాడితే, రాహు 5వ ఇంట్లో, శని 6వ ఇంట్లో, గురువు 9వ ఇంట్లో. గురువు 9వ ఇంట్లో మంచి స్థానం. గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు గురువు సపోర్ట్ ఉంది. రాహు కూడా 5th హౌస్ లో ఉన్నాడు. అన్బిలీవబుల్ అడ్వాంటేజ్ అంటారు. నేను చెప్పింది ఇప్పుడు అదే. మీరేదో తప్పు దారిలో పోతుంటే మిమ్మల్ని దారి మళ్లించి సరైన దారిలో పెడతాడు. అన్ఫేర్ అడ్వాంటేజ్. ఎంత అదృష్టం అండి మీకు, కరెక్ట్ దారిలో పెట్టేవాడు ఒకడు ఉన్నాడు. అర్జునుడి కృష్ణుడు దొరికినట్టు మీకు మనిషి దొరికాడు. రాహు 5th హౌస్, సాటర్న్ 6th హౌస్. కుప్పల మందికి జాబులు రాబోతున్నాయి. సాటర్న్ 6th హౌస్, చాలా మందికి జాబులు వస్తాయి. తులారాశి జాబులు వస్తాయి. మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తే మీకు లవ్ గురువు కూడా దొరుకుతాడు. చూడండి, మీ రిలేషన్షిప్ సక్సెస్, మ్యారేజ్ సక్సెస్, జాబ్ సక్సెస్, గురువు 9వ ఇంట్లో, హెల్త్ ఆల్సో సక్సెస్. టోటల్ గా కంప్లీట్ గా చాలా 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 బాగుందండి కన్యా రాశి. కానీ జాతకం బాగాలేని వాళ్ళు, దరిద్రంలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ చిన్న చిట్కా, చిన్న రెమెడీ. తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే, శుక్రవారం రోజు అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళాలి. అది కాకుండా 2026 మొదటి వారంలో ఆదివారం రోజు సన్ టెంపుల్కి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి. అంతా అద్భుతంగా జరుగుతుంది, అంతా మీ మంచిగా జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఈక్షన్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.